బీ అవేర్ అండ్ బీ పర్ఫెక్ట్. ఎందుకంటే మన మెదడు బలహీనంగా ఉంటే ఎవరైనా మన బ్రెయిన్ వాష్ చేసి మన చేత మనకే నష్టం చేయిస్తారు. రీసెంట్లీ జరిగిన ఢిల్లీ బ్లాస్ట్ గురించి మనం చూసుకున్నట్లయితే దాని యొక్క ప్లాన్ గురించి ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఈ ప్లాన్ చూసుకున్నట్లయితే పాల్గొన్న ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే విక్టిమ్స్ అని చెప్పొచ్చు, కానీ వాళ్ళే పర్పిట్రేటర్ అయ్యారని చెప్పొచ్చు. బ్రెయిన్ వాషింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీ వెపన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మన ఇన్సెక్యూరిటీస్ కావచ్చు, అండ్ మన యాంగర్ కావచ్చు, అండ్ మన యొక్క ఫెయిల్యూర్ కూడా కావచ్చు, మన లోన్లీనెస్ కూడా కావచ్చు, ఇవన్నీ గుర్తించి దానిపై ఒక టాక్సిక్ ఐడియాలజీ నెమ్మదిగా ఫీడ్ చేస్తారని మనం గుర్తించుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళే తమ డబ్బుతో బ్లాడ్స్ కి ఉపయోగించడం. ఇది ఎలా సాధ్యమైందని గుర్తించుకుంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిన యంగెస్టర్ తమ పర్సనల్ సేవింగ్ యూపీఐ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో మంత్లీ ఇన్కమ్ వాడి సామాగ్రి కొనుగోలు చేశారంటే ఆలోచించాలి. ఒకసారి నమ్మకాన్ని ఎలా స్ట్రాంగ్ చేస్తారో మనం తెలుసుకుంటే నేషన్ వర్సెస్ యూ అండ్ రిలీజియన్ వర్సెస్ అదర్. మీరు చెప్పే ఆ దేవుడు ఆయన భార్య చనిపోయినప్పుడు ఏడుస్తున్నాడు, అలాంటప్పుడు దేవుడు ఎలా అవుతాడు? రిచ్ వర్సెస్ పూర్ లాంటివి వాళ్ళతో స్నేహం చేయండి, తర్వాత కుటుంబం నుంచి విడదీయండి. క్రియేట్ చేసి ఒక ఇమాజినరీ ఎనర్జీ సెటప్ చేస్తారని గుర్తించుకోవాలి. ఇక్కడ ఆ పర్సన్ ఫైనల్లీ ఏం బిలీవ్ చేస్తారంటే నేను చేస్తున్న పని ఏదైతే ఉందో అది కరెక్ట్, నా యొక్క జీవితానికి ఇదే కరెక్ట్ పర్పస్ అని చెప్పి ఆలోచించుకుంటాడు. సో థర్డ్ వన్ మనం మాట్లాడుకుంటే కేవలం వీక్ మూమెంట్ వాళ్ళకు సరిపోతుంది. ఆ వీక్ మూమెంట్ ఏంటంటే ఒక చిన్న డౌట్ కావచ్చు, ఒక చిన్న యాంగర్ కావచ్చు, ఒక చిన్న ఫ్రస్ట్రేషన్స్ కావచ్చు, ఇవి వాళ్ళకు ఒక విఫల్లా తయారవుతుందని గుర్తించుకోవాలి. ఇక్కడ బ్రెయిన్ ని వాషింగ్ చేయడం అంటే మైండ్ హ్యాకింగ్ అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి వన్స్ హ్యాక్డ్ అయిందంటే పర్సన్ యూజెస్ హీస్ ఓన్ టైమ్ అని చెప్పొచ్చు, అండ్ మనీ ఎనర్జీ ఫర్ ద అట్రాక్ట్స్ ప్లాన్స్ మీద వెళ్ళిపోతాడని గుర్తించుకోవాలి. సో ఫోర్త్ వన్ మాట్లాడుకుంటే ఇది మనకు ఇచ్చే లెసన్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి ట్రాప్స్ లో కూడా పడకుండా ఉండాలంటే బీ అవేర్ గా ఉండడము. ఏ ఐడియాలజీ ఎక్స్ట్రీమ్ గా అనిపించిందంటే మనము డేంజర్ సిగ్నల్ అని గుర్తించుకోవాలి. అండ్ బీ పర్ఫెక్ట్, ఇక్కడ పర్ఫెక్ట్ అంటే ఏంటంటే మనము బిలీవ్ పై క్లారిటీ అనేది ఉండాలి, అండ్ మన ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో దానిని కంట్రోల్ చేసుకోవాలి, అండ్ మన పర్పస్ పై ఫోకస్ అనేది చేసుకోవాలి, అండ్ ఎడ్యుకేట్ యువర్ మైండ్ అనేది చాలా ముఖ్యమని గుర్తించుకోవాలి. ఎంత స్ట్రాంగ్ ఐడియాలజీ వచ్చినా కూడా ఈస్ దిస్ లాజికల్, హూ బెనిఫిట్ అనేది పదే పదే ప్రశ్నించుకోవడం వల్ల మనకు క్లారిటీ అనేది వస్తుంది. చివరగా నేను చెప్పేది ఏంటంటే మన యొక్క వీక్ బ్రెయిన్ వేరే వాళ్ళకి ఒక వెపన్ లా మారిపోతుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడు మన యొక్క సక్సెస్ కి ఒక వెపన్ లా పనిచేస్తుందని గుర్తించుకోవాలి. కాబట్టి బీ అవేర్ అండ్ బీ పర్ఫెక్ట్ లా ఉండడం ఆలోచించండి. దెన్ నో వన్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ బ్రెయిన్ అనేది గుర్తించుకోవాలి.